గత 10 ఏళ్లలో భూ కబ్జాలు చేసిన వారి లిస్ట్ సేకరిస్తున్నాం. కరీంనగర్ స్మార్ట్ సిటీ ఖర్చుపై ఎంక్వైరీ చేస్తామన్న పొన్నం. వరంగల్ పోలీస్ కమిషనరేట్లో ట్రాన్స్ఫర్లపై సర్కార్ ఫోకస్. మంచి పోస్టింగ్ల కోసం అధికారుల లాబియింగ్. వర్షాభావంతో అడుగంటిన భూగర్భ జలాలు. ఖరీఫ్ సాగుపై నిజామాబాద్ రైతుల ఆందోళన. డెడ్ స్టోరేజీకి కడెం ప్రాజెక్టు నీటి సామర్థ్యం. గేట్ల రిపేర్లతో తగ్గిన నీళ్లు. ఆందోళనలో రైతులు. సాగులో లేటెస్ట్ టెక్నాలజీతో లాభాల బాట. ఆదర్శంగా నిలుస్తున్న పెద్దపల్లి జిల్లా యువ రైతులు. కరీంనగర్లో గత 10 ఏళ్లలో అధికారం మాటున భూ కబ్జాలు చేసిన వారి లిస్టు సేకరిస్తున్నామని తెలిపారు మంత్రి పొన్నం ప్రభాకర్. స్మార్ట్ సిటీ పనుల్లో అనేక అవినీతి జరిగిందన్నారు పొన్నం. అనధికారికంగా ఎక్కువ డబ్బు ఖర్చు చేశారన్నారు. స్మార్ట్ సిటీ పనులు నిధుల వినియోగంపై విజిలెన్స్ ఎంక్వైరీ చేస్తామన్నారు. కరీంనగర్ కలెక్టరేట్లో మున్సిపల్ కార్పొరేషన్ సమీక్ష నిర్వహించారు మంత్రి. భూ కబ్జాదారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు పొన్నం ప్రభాకర్. పనుల్లో జరిగినటువంటి పనులకు సంబంధించినటువంటివి కావచ్చు, ఇంకా ప్రారంభం కాని పనులకు సంబంధించి కావచ్చు, ఒకటే పని కింద వర్క్స్ లిస్టు లేకుండా 37 కోట్ల ప్రతిపాదనలు చేసినటువంటి అంశం కావచ్చు, ఇటువంటి అన్ని అంశాల మీద క్షేత్రస్థాయి లోపల అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ నుంచి అక్కడున్న పబ్లిక్ డిమాండ్ను, అక్కడ దానికి సంబంధించిన ఆవశ్యకతను అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ స్థాయి నుంచి ఒక పేపర్ తీసుకొని దాని మీద ప్రాసెస్ చేసి కంప్లీట్గా ఇంజనీరింగ్ వర్క్ సంబంధించినటువంటి యాక్టివిటీని అబ్జర్వ్ చేయమని చెప్పడం జరిగింది. స్మార్ట్ సిటీకి సంబంధించి కూడా స్మార్ట్ సిటీలో అనేకమైన కాంపోనెంట్లు ఉన్నాయి. మీకు కూడా కొన్ని అంశాలు తెలియకపోవచ్చు, తెలిసి ఉండవచ్చు. 22 వైఫై ఫ్రీ హాట్స్పాట్లు ఉన్నాయి. అవి ఐడియా కూడా చాలామందికి ఇప్పుడు ఇంత పెద్ద టౌన్లో 22 వైఫై హాట్స్పాట్లల్లో యాజ్ పర్ రిపోర్ట్ 120 మంది వాడుకుంటా ఉన్నారు. సో అటువంటి వైఫై హాట్స్పాట్లన్నీ కూడా అందరి ప్రజలకు తెలిసే విధంగా చేయడంతో పాటుగా టెక్నాలజీ కాంపోనెంట్ కింద దాదాపు 98 కోట్ల రూపాయలని అనేక రకాలైనటువంటి టెక్నాలజీకి సంబంధించి దాదాపు 700 సీసీ కెమెరాలు పెట్టడం కావచ్చు, కంప్లీట్గా ఆడియో కంట్రోల్ మైక్ సౌండ్ సిస్టమ్ కావచ్చు, టెలివిజన్స్ ప్రజెంటేషన్ కావచ్చు, ఇట్లా అనేక రకాలైన దాని తర్వాత సర్వేలెన్సెస్ కావచ్చు, లేకపోతే దానికి సంబంధించిన ఒక 20 సెన్సిటివ్ ప్లేసెస్లలో అలారమింగ్ సిస్టమ్, ఇట్లా అనేక రకాలైన కాంపోనెంట్స్ తోటి 98 కోట్ల రూపాయలని దాన్ని కూడా కేటాయించారు. అందుకు సంబంధించి కూడా ప్రగతి దాన్ని ప్రజలు ఉపయోగించుకునే సాంకేతికంగా ఎటువంటి భవిష్యత్తు అంశాలకు సంబంధించి ఉపయోగపడే విధంగా ప్రజలకు దాని పట్ల అవగాహన కలిగే విధంగా చర్యలు తీసుకునే అంశం కావచ్చు. అదేవిధంగా టౌన్ ప్లానింగ్, నేను మీ ద్వారా కోరుతా ఉన్నాం కరీంనగర్ పట్టణ ప్రజలను. గతంలో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరైనా భూ కబ్జాదారులు ఉంటే, పేద ప్రజలకు సంబంధించి ఎవరైనా భూమిని ఆక్రమించుకున్నట్టయితే మీరు ఫిర్యాదు చేసుకోవచ్చు స్వేచ్ఛగా. ఇది ప్రజాస్వామిక ప్రజాప్రభుత్వం, అటువంటి వారి మీద తగిన చర్యలు ఉంటాయని చెప్పినాం. దానికి సంబంధించి ఎక్కడ కూడా రాజకీయ జోక్యం లేకుండా అధికారులు నిష్పక్షపాతంగా పనిచేసేటువంటి ఒక వాతావరణాన్ని కలిగేసినాం. దానికి సంబంధించిన ఫలితాలు మీరు చూసినారు. ములుగు జిల్లా ఏటూరు నాగారంలో పర్యటించారు మంత్రి సీతక్క. చిన్నబోయినపల్లిలో హత్యకు గురైన మహిళా కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సహాయం అందించారు. మంగపేటలోని నరసింహసాగర్ గ్రామానికి ఆర్టీసీ బస్సు సేవలను ప్రారంభించారు. ఆ తర్వాత ఐటీడీఏ అధికారులతో రివ్యూ నిర్వహించారు మంత్రి. విధుల పట్ల నిర్లక్ష్యంగా వహిస్తే సస్పెన్షన్ వేటు తప్పదన్నారు. అంకిత భావంతో పనిచేసేవారే ఏజెన్సీ ఏరియాలో ఉండాలని ఆదేశించారు. ఇక్కడ పనిచేయడం ఇష్టం లేకపోతే ట్రాన్స్ఫర్ పెట్టుకుని వెళ్లిపోవాలన్నారు. ప్రతి 3 నెలలకు ఒకసారి ఐటీడీ పాలక మండలి సమావేశాలు నిర్వహిస్తామని తెలిపారు మంత్రి సీతక్క. జిల్లా స్థాయి అధికారులు కూర్చోవడం జరిగింది. మిగతా వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు. ఐటీడీ అంటే ఒక నిర్లక్ష్యం అనేటువంటి భావన నుంచి మరి నూతనంగా కూడా పిఓ గారు ఉన్నారు, కలెక్టర్ గారు ఉన్నారు. మీరందరూ కొంతమంది పాత వాళ్ళు ఉండొచ్చు, కొంతమంది కొత్త వాళ్ళు ఉండొచ్చు. కానీ పనితనంలో యాక్టివ్నెస్ లేకుంటే ఖచ్చితంగా
యాక్షన్ తీసుకునేటువంటి చేసేటువంటి అధికారం సంపూర్ణంగా మన పిఓ గారికి ఇవ్వడం జరుగుతుందని తెలియజేస్తా ఉన్నాం. ఎక్కడ కూడా రాజీ పడేది లేదు. పని విషయంలో నిర్లక్ష్యము నిర్లప్తత ఉంటే మాత్రం సహించేది లేదు. మనం అందరం కూడా దయచేసి ఇది ఒక బ్యాక్వర్డ్ ఏరియా, ట్రైబల్ ఏరియా. మన ఈ ఐటీడీ అంటేనే మరి ట్రైబల్ పీపుల్ కు సేవ చేయడము, వాళ్ళ జీవన ప్రమాణాలను పెంచడము, వాళ్ళు మిగతా సొసైటీతో సమానంగా మరి ఆర్థిక రంగంలో కానీ, విద్యాపరంగా కానీ, సామాజికంగా కానీ, హెల్త్ పరంగా కానీ ఆల్ వేస్ లో కూడా అన్ని రూట్ల నుంచి మిగతా సొసైటీకి దగ్గరగా మరి జీవించాల్సినటువంటి ప్రమాణాలు పెంచాలంటే ఖచ్చితంగా క్షేత్రస్థాయిలో కూడా అధికారులందరూ అలర్ట్ నెగ్లెక్ట్ చేయకూడదు. వాటన్ని గత అనుభవాలన్నీ దృష్టిలో పెట్టుకొని అధికారులందరూ అలర్ట్ గా పనిచేయండి. మీరు పని చేయకుంటే మాకొద్దు ఈ డ్యూటీ అని డైరెక్ట్ గా మరి ట్రాన్స్ఫర్ చేయించుకోండి. సస్పెండ్ అయ్యే పని తెచ్చుకోకండి, ట్రాన్స్ఫర్ చేయించుకోండి. లేదా మీకు ఇచ్చిన రోజు ఏదైతే ఆప్షన్ ఉంటుందో ఆ రోజు మీ ఫ్యామిలీస్ కోసం మీకోసం మీరు కేటాయించుకోండి హాలిడే రోజు. కానీ మేము లీవ్ పెట్టాము, మేము డ్యూటీలో ఉన్నట్టు ఉంటాం, కానీ మేము డ్యూటీలలో పనిచేయం. మేము డ్యూటీలో ఉన్నట్టు రాస్తాం, మాకు నచ్చిన కాడిపోయి పని చేస్తాం, నచ్చిన కాడిపోయి ఉంటాం, టైం గడుపుతాం, కానీ పబ్లిక్ అందుబాటులో ఉండవు. ఇది ఖచ్చితంగా దీన్ని మేము మరి అట్లాంటి విధానాన్ని ఎట్టి పరిస్థితుల్లో యాక్సెప్ట్ చేసేది లేదు. అలర్ట్ గా ఉండాలి 24 hours. ఐటీడీఏలు ట్రైబల్ వెల్ఫేర్ అంటేనే ఎక్కువ బర్డన్ ఉంటుంది, ఎక్కువ పని ఉంటుంది, అవసరమైతే నడవాల్సి ఉంటుంది, పరిగెత్తాల్సి ఉంటుంది, వాగులు దాటాల్సి ఉంటుంది, గుట్టలు ఎక్కాల్సి ఉంటుంది. కాబట్టి ఇవన్నింటికి లోబడే ఇక్కడ డ్యూటీ చేసేటువంటి వాళ్ళు ఇక్కడ ఉండొచ్చు. లేదు మాకొద్దు అనుకుంటే కూడా మనస్ఫూర్తిగా మేము పంపిస్తాం. ఇక్కడ మానవత్వంతో, మంచితనంతో మరి పని చేసేటువంటి గొప్ప స్వభావం ఉండాలి. ఒక సానుభూతి అంటే ఒక వాళ్ళ మీద ప్రేమ కూడా ఉండాలి. అప్పుడే మనం మన వర్క్ ని ఎంజాయ్ చేయగలుగుతాం. వర్క్ లో కూడా సంతోషాన్ని వెతుక్కోవాలి, పనిలో కూడా సంతోషం. ఈ రోజు నేను ఈ పబ్లిక్ దగ్గరికి వెళ్ళినా, ఈ వెనుకబడ్డ ఊరికి వెళ్ళినా, ఇక్కడ వెళ్తే వాళ్ళ బాధ నేను తెలుసుకున్నా, నేను నాకు తోచిన పద్ధతిలో లేదా నాకున్న లిమిటేషన్ లో నేను వాళ్ళకి ఇది హెల్ప్ చేయగలిగిన అనేటువంటి సంతృప్తి కనీసం ఆఫ్టర్ రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా మీ చరిత్ర చూసుకుంటే మీ వర్కింగ్ ప్లేస్లలో అవన్నీ ఇది నా మూలంగా వచ్చింది. ఎన్నికల కోడ్ ముగిసింది, పాలనపై ఫోకస్ పెట్టింది సర్కార్. ఇదే క్రమంలో ఓరుగల్లులో బదిలీల జాతర మొదలైంది. ఉమ్మడి వరంగల్లో 4 జిల్లాల్లో కలెక్టర్ల ట్రాన్స్ఫర్లు దాదాపు పూర్తి కాగా నెక్స్ట్ ఐపీఎస్ అధికారులదేనన్న ప్రచారం జోరందుకుంది. మరోవైపు కీలకమైన పోలీస్ శాఖల ఉన్నతాధికారుల నుంచి కింది స్థాయి సిబ్బంది వరకు ప్రక్షాళన చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇదే క్రమంలో మంచి పోస్టింగ్ల కోసం ప్రజాప్రతినిధులను ప్రసన్నం చేసుకునేందుకు పోలీస్ ఆఫీసర్లు బిజీ అయ్యారు. వరంగల్ ఉమ్మడి జిల్లాలో 4 జిల్లాల ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత వెంటనే లోక్సభ ఎన్నికలు, ఎలక్షన్ కోడ్ రావడంతో ప్రభుత్వం బదిలీలపై దృష్టి పెట్టలేదు. పాలనపై తమ మార్కు వేసేందుకు ఐఏఎస్లతో బదిలీలకు తెరతీసింది. వరంగల్, హన్మకొండ, ములుగు, భూపాల్పల్లి జిల్లాల్లో కొత్త కలెక్టర్లు కొలువు తీరారు. ఇక ఐపీఎస్ అధికారులలోనూ బదిలీల చర్చ జరుగుతోంది. వరంగల్ పోలీస్ కమిషనర్, జిల్లాలోని సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసులతో పాటు ఇతర క్యాడర్లలో ఉన్న పలువురు ఐపీఎస్లకు బదిలీలు ఉండొచ్చన్న ప్రచారం జరుగుతోంది. శాసనసభ ఎన్నికల నాటికి వరంగల్ సిపిగా ఉన్న ఏవి రంగనాథ్ పై కోడ్లో భాగంగా ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసింది. ఈ క్రమంలో 2009 ఐపీఎస్ బ్యాచ్ కి చెందిన అంబర్ కిషోర్ జాను 2023 అక్టోబర్ 13న వరంగల్ కమిషనర్ గా నియమించారు. 2012లో ఉమ్మడి వరంగల్ ఓఎస్డీగా, అదనపు ఎస్పీగా బాధ్యతలు నిర్వహించిన అంబర్ కిషోర్ ఎస్పీగా పదోన్నతి పొంది 2014లో ఉమ్మడి వరంగల్ జిల్లాలో పనిచేశారు. 2023లో మరోసారి సిపిగా నియమితులైన ఆయన కూడా బదిలీ అవుతారన్న చర్చ జరుగుతోంది. వరంగల్ సిపిగా వచ్చేందుకు ఏవి రంగనాథ్, ప్రకాష్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అంబర్ కిషోర్ జా ఇటీవల సెలవుల్లో వెళ్లగా కరీంనగర్ సిపి అభిషేక్ మహాంతి ఇన్ఛార్జ్ సిపిగా వ్యవహరిస్తున్నారు.
అదేవిధంగా ములుగు ఎస్పీగా ఉన్న గౌస్ ఆలం ఆదిలాబాద్ ఎస్పీగా బదిలీ కాగా ఆయన స్థానంలో 2017 బ్యాచ్ కి చెందిన డాక్టర్ శబరీష్ ను ఈ ఏడాది జనవరి 4న నియమించారు. మహబూబాబాద్ ఎస్పీగా ఉన్న శరత్ చంద్ర పవార్ 2023 ఆగస్టు 29న బదిలీ కాగా ఆయన స్థానంలో సుధీర్ రామ్నాథ్ కు పోస్టింగ్ ఇచ్చారు. అయితే ప్రభుత్వం చేపడుతున్న మూకుమ్మడి బదిలీలో ఈ ఇద్దరు ఐపీఎస్ అధికారులకు స్థానచలనం ఉంటుందా అనే చర్చ జరుగుతోంది. అయితే మేడారం జాతర సక్సెస్ చేయడంలో కీలకంగా పనిచేసిన ములుగు ఎస్పీ బదిలీ ఉండకపోవచ్చన్న ప్రచారం జరుగుతోంది. వరంగల్ కమిషనరేట్లో డీసీపీగా ఉన్న పుల్ల కరుణాకర్ ను 2023 జూలై 23న అప్పటి ప్రభుత్వం జయశంకర్ భూపాల్పల్లి ఎస్పీగా నియమించింది. ఎన్నికల సంఘం అభ్యంతరంతో 2023 అక్టోబర్ 13న ఆయనను బదిలీ చేసి కిరణ్ ఖరేను ఎస్పీగా నియమించింది. ఈసారి జరిగే బదిలీలో భూపాల్పల్లి ఎస్పీగా అవకాశం కల్పించాలని కొందరు నాన్ క్యాడర్ ఎస్పీలు పైరవీలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఐపీఎస్ల బదిలీలతో పాటు పోలీస్ శాఖలో ఎస్హెచ్ఓ స్థాయి వరకు ప్రక్షాళనకు శ్రీకారం చుట్టనున్నట్లు తెలుస్తోంది. తాజాగా ములుగు జిల్లాలోని సీఐలను ఎస్ఐలను బదిలీ చేసింది. వరంగల్ కమిషనరేట్తో పాటు మిగతా జిల్లాల్లోనూ పోలీస్ శాఖలో ట్రాన్స్ఫర్లు ఉండొచ్చని తెలుస్తోంది. ప్రభుత్వం రాగానే కొందరు ఆఫీసర్లు ఎమ్మెల్యేల సిఫార్సుతో పోస్టింగ్లు దక్కించుకున్న ఎంపీ ఎన్నికల కోడ్ ముందు ఇక్కడ ఆఫీసర్లు ఇతర జిల్లాలకు వెళ్లాల్సి వచ్చింది. ఎన్నికల కోడ్ ముగియడంతో మళ్లీ కమిషనరేట్కి రావడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. అందుకోసం ప్రజాప్రతినిధులను ప్రసన్నం చేసుకునే ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇదే సమయంలో ఐపీఎస్ల బదిలీల అంకం పూర్తి చేసి ఆ తర్వాతే రెవెన్యూ, అదనపు కలెక్టర్లు, ఆర్టీఓలు, డీసీపీలు, ఏసీపీలు బదిలీలు జరిగే అవకాశం ఉందంటున్నారు. జగిత్యాలలోని జిల్లా ప్రధాన హాస్పిటల్లో భారీ స్కామ్ జరిగినట్టు తెలుస్తోంది. ఉద్యోగుల ఖాతాలో వేయాల్సిన ₹1 కోటి డిఏ ఏరియర్స్ మాయమైనట్టు సమాచారం. ఓ ఉద్యోగితో పాటు అధికారి పాత్రపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ₹8,000 చెక్కును 28 లక్షలుగా మార్చి నిధులు డ్రా చేసుకున్నట్టు సమాచారం. బదిలీపై వెళ్లిన ఉద్యోగుల ఖాతాలో డిఏ ఏరియర్స్ జమ కాకపోవడంతో ఈ ఫోర్జరీ విషయం బయటపడింది. దీనిపై వైద్య విధాన పరిషత్కు ఫిర్యాదు చేశారు హాస్పిటల్ సూపరింటెండెంట్. ఆరోపణలు వచ్చిన ఉద్యోగి నుంచి 50 లక్షలు రికవరీ చేసినట్టు సమాచారం. ఇవాళ హాస్పిటల్లో ఉన్నతాధికారులు విచారణ చేస్తున్నట్టు తెలుస్తోంది. పళ్ళు, కూరగాయలతో ఆర్గానిక్ బై ప్రొడక్ట్స్ తయారీపై మోజర్ల హార్టికల్చర్ యూనివర్సిటీలో అనేక పరిశోధనలు జరుగుతున్నాయి. రీసెర్చ్ ద్వారా ప్రొఫెసర్ శంకర్ స్వామి విద్యార్థులు తయారు చేసిన ఉత్పత్తులకు మంచి ఆదరణ లభిస్తోంది. ప్రతి ఏటా తయారు చేస్తున్న కొత్త వెరైటీ ప్రొడక్ట్స్కు డిమాండ్ పెరుగుతోంది. వనపర్తి జిల్లా మోజర్ల హార్టికల్చర్ యూనివర్సిటీ వినూత్న ఆవిష్కరణలకు వేదికగా నిలుస్తోంది. పండ్లు, కూరగాయలు, సుగంధ ద్రవ్యాల ద్వారా ఏ ఉత్పత్తులు తయారు చేయవచ్చన్న అంశంపై ప్రొఫెసర్ శంకర్ స్వామి విద్యార్థులు ఏడాది పాటు పరిశోధనలు నిర్వహించి ఉత్పత్తుల్ని తయారు చేస్తున్నారు. ఇంటర్నల్ బెనిఫిట్, ఎక్స్టర్నల్ హెల్త్ బెనిఫిట్స్ తో ఆర్గానిక్ ప్రాడక్ట్స్ ని రూపొందిస్తున్నారు. ఇలా 7 ఏళ్లుగా పళ్ళు, కూరగాయలతో ఉప ఉత్పత్తులు తయారు చేస్తున్నారు. ప్రతి ఏడాది కొత్త ఐటమ్స్ తయారు చేస్తూ ప్రజల నుంచి స్పందనను బట్టి ఉత్పత్తి పెంచుతున్నారు. ఫ్రూట్స్ ద్వారా న్యూట్రియన్లు, మైక్రో న్యూట్రియన్లను గ్రాన్యూల్స్ రూపంలో అందిస్తున్నారు. గతేడాది ఫేస్ క్రీమ్, ఫేస్ జెల్ తయారు చేస్తే ఈసారి ఆర్గానిక్ ఫేస్ మాస్క్ ను తయారు చేశారు. పళ్ళు, కూరగాయలతో సబ్బులు, జెల్స్, క్రీమ్స్, లిప్ బామ్స్, లెమన్, సిట్రనల్, జాస్మిన్ సుగంధ ద్రవ్యాలతో 10 రకాల కార్ ఎయిర్ ఫ్రెషనర్స్ రూపొందించారు. రెడ్ బనానాను డ్రై చేసి తేనెతో ఐటెం తయారు చేశారు. వీటితో పాటే కొత్తగా టాల్కమ్ పౌడర్ ని తయారు చేశారు. వివిధ రసాయనాలు వాడటం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తుతున్న విషయాన్ని గుర్తించి వెజిటేబుల్ స్టార్చ్ తో చిన్నపిల్లలకు ఎలాంటి హాని లేకుండా శరీరం మీద ఇంకిపోయి చర్మానికి పోషక విలువలు అందించేలా తయారు చేశారు. ఆర్టిఫిషియల్ పర్ఫ్యూమ్స్ లను పీల్చడం వల్ల శ్వాసకోశ సమస్యలు ఏర్పడుతున్నాయి. వాటిని నివారించడం కోసం మధురై మల్లి, జాస్మిన్ లాంటి వాటితో పర్ఫ్యూమ్ తయారు చేశారు. వీటికి మంచి ఆదరణ లభిస్తోంది. వివిధ రకాల ఫ్లవర్, సుగంధ ద్రవ్యాల నుంచి వచ్చే నేచురల్ స్మెల్ తో వీటిని తయారు చేస్తున్నారు.
ఒక ఉత్పత్తిని మేము తయారు చేసాం. ఇది మెయిన్గా వెజిటేబుల్ స్టార్చ్ నుండి తయారు చేసింది. స్టార్చ్లో ఏంటంటే మనం చేయి మీద వేసుకున్నప్పుడు కానీ సేమ్ దాని మీద మనం ఏదైతే టాల్కమ్ పౌడర్ బయట టాల్కమ్ పౌడర్ యూజ్ చేస్తున్నామో దానికంటే ఎక్కువ ప్రభావాన్ని చూపడమే కాకుండా దీనిలో న్యూట్రిషన్ని పెంచే అవకాశం ఉంటుంది. చర్మానికి పోషక విలువలను అందించడం కానీ ఇలాంటివి జరుగుతుంది. సో కాబట్టి చిన్నపిల్లలకి ఎలాంటి హామ్ లేకుండా ఎలాంటి దుష్ప్రయోజనాలు లేకుండా సో ఇలాంటి మీరు చూస్తూ ఉంటారో ఇది ఎంత బాగా స్ప్రెడ్ అయిపోయింది. ప్రతి ఏడాది కోమారు హైదరాబాద్ బెంగళూరు హైవేపై పిరమిడ్ హోటల్ వద్ద స్టాల్ ఏర్పాటు చేసి ఆర్గానిక్ బై ప్రొడక్ట్స్ ని విక్రయిస్తారు. అటుగా వచ్చిపోయే ప్రయాణికుల కోసం వీటిని ఏర్పాటు చేసి అవగాహన కల్పిస్తున్నారు. మోజర్లా హార్టికల్చర్ ప్రొడక్ట్స్ కి ఆన్లైన్ ఆర్డర్స్ ఎక్కువగా వస్తున్నాయి. రీసెర్చ్ లో వినూత్న వస్తువుల తయారీపై ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు. ఎయిర్ ఫ్రెషనర్స్, క్రీములు, సబ్బులకు డిమాండ్ ఉంది. లైక్ మొరింగా క్యాప్సూల్స్ కానీ లేకపోతే అగరబత్తి చేసాము, ఈ ఇయర్ కొత్తగా పర్ఫ్యూమ్స్ చేసాము, సోప్స్, టాల్కమ్ పౌడర్స్, హెయిర్ ఆయిల్స్, ఇలా హెల్త్ బెనిఫిట్కి సంబంధించి ఎక్స్టర్నల్ అండ్ ఇంటర్నల్గా రెండు మేనేజబుల్ అయ్యేలాగా మేము ప్రోడక్ట్స్ డిస్ప్లే చేస్తున్నాం. ఆర్గానిక్గా ఉంటాయి కాబట్టి వాటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు. ఇంకా సోప్ pH ఉండేసి మన స్కిన్ pHతో మ్యాచ్ అయ్యేసరికి ఏం సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అలాగే మనకు ఇంకా వైట్నింగ్, బ్రైట్నింగ్, టైట్నింగ్ అన్నీ చేస్తుంది. కెమికల్స్ కానీ ఎటువంటి డిజార్డర్స్ కానీ వచ్చేయడానికి అవకాశం ఉండదు. తర్వాత మేము ప్రోడక్ట్స్ తయారు చేస్తాం, డిఫరెంట్ ప్రోడక్ట్స్ తయారు చేస్తాం. సోప్స్ కానీ మొరింగా క్యాప్సూల్స్ అయితే ఎక్కువ శాతం డయాబెటీస్ పేషెంట్స్ కానీ నెక్స్ట్ ఎవరన్నా ఇంటెస్టినల్ ప్రాబ్లమ్స్ ఉన్నా ఏమున్నా కానీ మంచిగా యూజ్ కావడానికి దాని దోహదపడుతుంది. ఆర్గానిక్ ప్రొడక్ట్స్ పై జనం ఆసక్తి చూపిస్తున్నారు. మోజర్లా హార్టికల్చర్ కాలేజీలో తయారు చేసే ఉత్పత్తుల్లో కెమికల్ యూజ్ ఉండదు కాబట్టి వీటికి మంచి ఆదరణ లభిస్తోంది. కరీంనగర్ జిల్లా జమ్మిగుంటలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి నిరసన సెగ తగిలింది. 17వ విడత పీఎం కిసాన్ సమ్మాన్ నిధుల విడుదల కార్యక్రమంలో కేంద్ర జలశక్తి, రైల్వే శాఖ సహాయక మంత్రి సోమన్నతో పాటు ఆయన పాల్గొన్నారు. అయితే కౌశిక్ రెడ్డి తన ప్రసంగంలో మాజీ సీఎం కేసీఆర్ పేరు ప్రస్తావించారు. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేశారు బీజేపీ నేతలు. ఈ సందర్భంగా బీజేపీ నేతలకు, బీఆర్ఎస్ లీడర్లకు వాగ్వాదం జరిగింది. కౌశిక్ రెడ్డి తన ప్రసంగాన్ని మధ్యలోనే ఆపేసి కూర్చున్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఎంత వ్యవసాయం మీద ఎంత ప్రేమ అనేది మీ అందరికీ తెలుసు. భారతదేశ చరిత్రలో లేని విధంగా దాదాపు 75 లక్షల మంది రైతులకి ఈ తెలంగాణ రాష్ట్రంలో 75,000 కోట్ల వేసిన వ్యక్తి ఎవరంటే అది కేసీఆర్ గారిని చెప్పగా గుర్తు చేసుకోక తప్పదని మీ అందరూ కూడా తెలియజేస్తాము. So I will tell PM Kisan scheme also, of course I will tell her. Sir, this is Central Minister ముందుగానే వర్షాలు పడతాయని భావించి సాగు మొదలుపెట్టిన రైతులకు ఆశించిన స్థాయిలో వానలు పడలేదు. టెంపరేచర్ కూడా ఎక్కువగా ఉండడంతో ఇప్పటికే నాటిన పత్తి విత్తనాలు కొన్ని చోట్ల మాడిపోయాయి. మరికొన్ని చోట్ల మొలకెత్తినా వాటిని కాపాడుకోవడానికి రైతులు ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా పడతాయి, రైతులు అధైర్యపడొద్దని చెబుతున్న వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రం డైరెక్టర్ డాక్టర్ ఉమారెడ్డితో కృష్ణమోహన్ ఫేస్ టు ఫేస్. రైతన్న బిజీగా మారారు, కానీ అనుకున్న స్థాయిలో వర్షాలు మాత్రం కురవలేదు. చాలా చోట్ల
వర్షం లోటు కనిపిస్తుంది. ఇప్పటికే పత్తి విత్తనాలు నాటుకున్నటువంటి రైతులు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే ఎండల తీవ్రత కూడా చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ఈ ఏడాది వర్షాల ప్రభావం ఎలా ఉంటుంది, సాగుకు సంబంధించి ఎలాంటి సూచనలు చేయబోతున్నారు, రైతులకు సంబంధించి వాళ్ళకు ఎలాంటి జాగ్రత్తలు చేయబోతున్నారు, ఈసారి పంటల కాలం ఎలా ఉండబోతుంది, వీటన్నిటి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతోటి ఉమారెడ్డి గారు ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. ఈసారి సాగుకు సంబంధించి చూస్తే మొన్నటి 15 రోజులు 20 రోజుల క్రితం కురిసిన వర్షాలకే ఆల్రెడీ చాలా చోట్ల పత్తికి సంబంధించినటువంటి సాగు మొదలుపెట్టారు, విత్తనాలన్నీ చేశారు. కొన్ని చోట్లనేమో ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడం, మళ్ళీ వర్షాలు అనుకున్న టైంకు రాకపోవడంతో ఎండిపోయినాయని చెప్తున్నారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కూడా పత్తికి సంబంధించి ప్రధానంగా ఎంత సాగు చేసే అవకాశం ఉంది, లాస్ట్ ఇయర్ ఎలా ఉంది, ఈ ఇయర్ ఎట్లా ఉంది, ఇప్పుడున్నటువంటి వాతావరణం పత్తి పంట మీద ఎట్లాంటి ప్రభావం చూపిస్తుంది అనుకుంటున్నారు? అయితే ఈ సంవత్సరం మనకు వాతావరణ శాఖ వారి సమాచారం మేరకు కురవాల్సిన దానికంటే కొంచెం వర్షం ఎక్కువనే కురుస్తుందని, అది కూడా ఈ సంవత్సరం ముందస్తు వర్షాపాతం, అంటే జనరల్గా మనకు జూన్ మొదటి వారం లోపల కురుస్తాయి వర్షాలు, అట్లా కాకుండా ఈసారి కొంచెం ఎర్లీగానే ఉంటుంది అనేటువంటి ఫోర్కాస్టింగ్ ఉండే మనకు. సో దాంతో మనకు కొంచెం వర్షాలు ముందు పడతాయని, మంచి వర్షం కురుస్తున్న ఉద్దేశంతో రైతులలో కూడా చాలా ఆలోచనలు ఉండే. అందులో భాగంగానే మనం మే 24వ తారీఖు నాడు విత్తన మేళ జరిగింది మనకు తెలంగాణ రాష్ట్రం మొత్తం లోపల. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యం లోపల చాలా ప్రాంతాల్లో జరిగింది. దానికి చాలా భారీ సంఖ్య లోపల రైతులు వచ్చి అనేక పంటలకు సంబంధించిన విత్తనాలను కొనుగోలు చేయడం జరిగింది. అంటే మాకు గత 2-3 సంవత్సరాలు ఇంత పెద్ద మొత్తంలో విత్తనాలు ఇప్పుడు కొనలే రైతులు, ఈసారి బాగా ఉన్నారు. వరంగల్ కూడా లాస్ట్ ఇయర్ విత్తనం వల్ల దాదాపు ఒక 2 లక్షల రూపాయలు అట్లా కొంటే ఈసారి 8 లక్షల రూపాయలు సీడ్ కొనడం జరిగింది ఆయన ఒక్కరోజే. అండ్ ఎందుకంటే రైతులకు ఏంటంటే ఈసారి వర్షాలు బాగా పడితేనే తొందర పడితేనే ఆలోచనతోటి. సో దాంట్లోనే అదే విధంగా దుక్కులు కూడా మన తొలికరిగా కొంచెం 2-3 భారీ వర్షాలు కురిసేసరికి రైతులందరూ దుక్కులు వెంటనే చేసుకున్నారు. కాబట్టి ఇప్పుడు అటు దుక్కులు అయిపోయినాయి, వర్షాలు కూడా బాగా కురుస్తాయి అనే ఒక ఆలోచన ఉండడం చేత రైతులందరూ కూడా ఎప్పుడు విత్తనాలు వేయాలన్నటువంటి ఆలోచనలు ఉన్నారు. మామూలుగానైతే మొన్న వర్షం కురవకపోయి ఉంటే, అంటే మొన్న ఒక మేలో భారీ వర్షాలు బాగుపడ్డాయి, అవి పడకపోయి ఉంటే దుక్కులు కాకపోతుండే, ఇప్పుడు చేసుకున్నట్టు దుక్కులు, కానీ దుక్కులను చేసేసుకున్నారు ఆల్రెడీ. సో కాబట్టి ఇంకెప్పుడు వర్షం పడతాయని చూస్తూ ఉన్నారు. అయితే ముఖ్యంగా రైతులు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనం చాలా సందర్భాలలో చెప్తున్నాం, ఎప్పుడైనా సరే మీరు విత్తనాలు వేయాలంటే కనీసం 60 mm వర్షాపాతం కురవాలి. మనకు సుమారు ఎంత పడాలి, 45.7 మిల్లీమీటర్ల వర్షం కురవాలి, 45.7. కానీ ఎంత పడ్డది, 58.3. అంటే కురవాల్సిన దానికంటే ఎక్కువ పడ్డది. ఎంత ఎక్కువ పడ్డది, 28% ఎక్కువ పడ్డది. అయినా కూడా మీకు 60 mm పడనే పడలేదు ఇంకా. అంటే వర్షం సాధారణం కంటే కొంచెం ఎక్కువ పడ్డప్పటికీ కూడా విత్తనాలు వేయడానికి అనుకూలంగా ఉండే వర్షం అయితే పడలేదు ఇంకా. కానీ చాలామంది రైతులు అక్కడక్కడ విత్తనాలు వేసుకున్నారు. అట్లా విత్తనాలు అక్కడక్కడ కొంచెం రైతులు చాలా దిక్కున ఇట్లా మొలకలు రావడం, ఆ మొలకలకు ఎక్కడైతే నీటి సౌకర్యం ఉంటుందో అట్లా నీళ్లు ఉన్నోళ్ళే కొంచెం నీళ్లు పెట్టుకున్నాడు, స్ప్రింక్లర్ ఇరిగేషన్స్ అట్లా పెట్టుకుంటున్నారు. కానీ అది జనరల్గా ఇప్పుడు తర్వాత వర్షం కురవకపోయేసరికి చాలా ప్రాంతాల ఎండిపోతున్నట్టుగా రైతులు ఫోన్ చేసి కూడా తెలుసుకుంటా ఉన్నాం. కాబట్టి రైతులకి ఏంటంటే దీని నుంచి ఒక అనుభవంగా పెట్టుకొని మినిమం 60 mm లేని ఇప్పుడు పడద్దు. అదే కొందరు చూస్తే ఎక్కడైతే వర్షాలు ఉన్నాయో కొంచెం ఓమోస్తారు వర్షాలు, అంటే మామూలు జల్లులు ఇట్లా పడ్డ కాడ మంచి క్రాప్ మొలిచింది, మంచిగా గుంటకలు కట్టుకుంటున్నారు వాళ్ళు. అంటే ఈ పర్టికులర్ గ్రామాల్లో మండలాల లోపల కొంచెం వర్షం 60, 65, 70 ఇట్లా పడి ఉంటుంది అన్నట్టు. అంటే పత్తి యొక్క నేచర్ ఏంటంటే ఒకసారి మొలిచి ఒక 2 ఆకులు వచ్చినాయంటే తర్వాత ఒక 15 రోజులు వర్షం పడకపోయినా కూడా కొంత సస్టైన్ అవుతుంది అది. కానీ అసలు మొలకనే వచ్చే పరిస్థితులు ఉంటే కష్టం అవుతుంది. అంటే జనరల్గా సార్, అంటే పత్తి అన్ని పంటల్లో కల్లా పత్తికి సంబంధించి చూస్తే ఇప్పటికి ముందు ఎర్లీగా సాగు చేసేది అదే. ఈసారి పత్తికి సంబంధించి అంటే ఒక సీడ్ పెట్టిన తర్వాత దానికి వాటర్ సోర్స్ ఎట్లా ఉండాలి, తర్వాత సేమ్ టైంలో ఆ విత్తనం ఎన్ని రోజులలో అది మొక్కగా వచ్చే అవకాశం ఉంది, దాన్ని ఎన్ని రోజుల్లో కాపాడుకుంటే పంట ఎక్కువ దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మీరేమో 60 ml వర్షం పడితేనే 60 mm తీసుకోవాలని చెప్తున్నారు మిల్లీమీటర్. కానీ అట్లాంటివి లేకుండానే చాలా చోట్ల విత్తనాలు పెట్టారు. ఎట్లా ఉండదు వాళ్ళ పరిస్థితి, ఎట్లా ఉంటుంది? అంటే రైతులకు గత 5-6 సంవత్సరాల అనుభవం ఏముండి ఉండేదంటే, వాళ్ళు తక్కువ వర్షపాతం కురిసినప్పుడు కూడా పెట్టుకుంటే తర్వాత ఒక చిన్న జల్లుబడి ఉంటుంది, దాని ద్వారా వాళ్ళకి క్రాప్ వచ్చి ఉంటుంది. ఆ అనుభవంతో ఈసారి కూడా పెట్టుంటారు. కానీ ఈసారి అట్లా జరగలేదు వాళ్ళకి, మళ్ళీ తర్వాత మంచి వర్షం ఏం పడలేదు వాళ్ళకి. అయితే పత్తి నేచర్ ఏంటంటే ఒకసారి మంచి వర్షం పడితే విత్తనాలు మొలిస్తే తర్వాత గ్యాప్ వచ్చినా ఏం కాదు.
అంటే కానీ అట్లాంటి పరిస్థితి రాలేదు అసలు. ఫస్ట్ వాళ్ళు పెట్టుడే తక్కువ వర్షపాతంలో పెట్టిండ్రు, తర్వాత వర్షం పడలేదు కాబట్టి ఇబ్బంది అవుతుంది. అందుకని రైతులకు మేము ఇప్పటికి కూడా మన రైతులు పెద్ద ఆందోళన చెందాల్సిన అది ఏం ప్రాబ్లం లేదు. ఈ 2-3 రోజులు మంచి వర్షం పడే అవకాశం ఉంది. ఒకసారి పత్తి మొలిచిన తర్వాత 2 ఆకులు వచ్చిన తర్వాత కనీసం 15-20 రోజుల తర్వాత వర్షం కురవకపోయినా కూడా అది కొంచెం ఇబ్బంది ఉండదు, అంటే మేనేజ్ చేస్తారు ఫార్మర్స్. సో కాబట్టి ఇట్లాంటి అంతర్కృషి చేసుకుంటే బెటర్ ఫార్మర్స్. ఎక్కడైతే కొంచెం 2 ఆకులు ఉన్నాయి ఇట్లా వాళ్ళు అంతర్కృషి చేసుకుంటే ఇక్కడ మళ్ళీ 15 రోజులు వారం పడకుండా కూడా ఏం కాదు మనకు. సో కాబట్టి మొలవని వాళ్ళు కొంచెం ఇబ్బంది పడాలి, మన స్ప్రింక్లర్స్ ఇట్లుంటే పెట్టుకుంటే బెటరు. మొలిచిన వాళ్ళు మాత్రం అంతర్కృషి చేసుకుంటే బెటరు. పెట్టిన వాళ్ళు మాత్రం ఆగాలి, పెట్టి మినిమం 60 mm to 70 mm పత్తిని పెట్టుకోవాలి. జూలై 10 వరకు టైం ఉన్నది. సో కాబట్టి పత్తి అని పెట్టుకోండి, పత్తికి ఆల్టర్నేట్గా కంది అని పెట్టుకోండి. ఇది రైతులైతే ఎక్కడ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈసారి మంచి వర్షాలు కురుస్తాయి అనేది శాస్త్రవేత్తలు చెప్తున్నారు. సేమ్ టైంలో కూడా ఇప్పటికీ పత్తి విత్తనాలు పెట్టుకొని మొలక రాని వాళ్ళు మాత్రమే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మొలక వచ్చిన వాళ్ళ దగ్గర మాత్రం కొంత వాటిని కాపాడుకునే ప్రయత్నం చేయాలి. అయితే ఇంకా టైం ఉంది కాబట్టి ఇప్పుడే తొందరపడాల్సిన అవసరం లేదని ఉమారెడ్డి గారు చేస్తున్నారు. ఈసారి వర్షాలు సమృద్ధిగా పడే అవకాశం ఉంది. అన్ని పంటలు కూడా మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంది. సాగు కూడా బాగుంటుందనే అంచనాలు అయితే వ్యక్తమవుతున్నాయి. వీడియో జర్నలిస్ట్ క్రాంతి కుమార్తో కృష్ణమోహన్, V6 న్యూస్, వరంగల్. నల్గొండ జిల్లా చిత్తలూరు గ్రామంలో పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. బ్యాండ్ చప్పులతో జిల్లా పరిషత్ పాఠశాల విద్యార్థుల పూర్వ సమ్మేళనం హంగామా రేపింది. 97, 98, 10వ తరగతి బ్యాచ్ విద్యార్థులు ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. పాత విద్యార్థులను చూసి హెడ్ మాస్టర్ కందల సోమయ్య పులకరించి వారితో కలిసి స్టెప్పులు వేశారు. చిత్తలూరులో విద్యార్థుల సౌకర్యార్థం ప్రభుత్వం హాస్టల్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు ఇంగ్లీష్ టీచర్ జగన్మోహన్ రావు. 1997, 98, 10th క్లాస్ పూర్వ విద్యార్థులు పెద్ద ఎత్తున ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. సాగు పద్ధతుల్లో సాంకేతికతను సద్వినియోగం చేసుకుంటూ ఇతర రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు యువ రైతులు. పెద్దపల్లి జిల్లా అంతర్గా మండలంలోని పెద్దంపేట గ్రామానికి చెందిన రాజు, శ్యామ్, సతీష్ ఉన్నత చదువులు చదివారు. ప్రభుత్వ ఉద్యోగాలు రాలేదని నిరాశ చెందలేదు. తల్లిదండ్రులు, మేనమామ ప్రోత్సాహంతో తమదైన శైలిలో ఉపాధి పొందుతున్నారు. పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం పెద్దంపేట గ్రామానికి చెందిన నిరుద్యోగ యువకులు పల్లెరాజు ఉస్మానియా యూనివర్సిటీలో ఎంకామ్ కంప్లీట్ చేశాడు. అతని తమ్ముడు శ్యామ్ బీటెక్, అన్నయ్య సతీష్ డిగ్రీ పూర్తి చేశారు. రైతు కుటుంబం కావడంతో చదువుతో పాటు తల్లిదండ్రులకు వ్యవసాయంలో చేదుడుగా నిలిచేవారు. అలా గత 3 సంవత్సరాల క్రితం నాటుకోళ్ల వ్యాపారం మొదలుపెట్టారు. 20 కోళ్లతో ప్రారంభించి ప్రస్తుతం లక్షల కోడి పిల్లలను విక్రయిస్తున్నారు. నాటుకోళ్ల వ్యాపారంలో సక్సెస్ అయ్యారు. ఇటీవల జిల్లా కలెక్టర్ సహకారంతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పెద్దపల్లి బ్రాంచ్ నుంచి రుణ సదుపాయం పొందే డ్రోన్ను కొనుగోలు చేశారు. 20 లీటర్ల కెపాసిటీ కలిగిన డ్రోన్ ద్వారా పొలాల్లో ఎరువులు, విత్తనాలు చల్లుతున్నారు. అధునాతన టెక్నాలజీ కలిగిన ఈ డ్రోన్ ద్వారా 1 ఎకరం పొలంలో ఎరువులు, విత్తనాలను 10 నుంచి 15 నిమిషాల వ్యవధిలో చల్లడం పూర్తి చేయవచ్చని యువ రైతు శ్యామ్ తెలిపారు. డ్రోన్ పరికరాన్ని జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ చేతుల మీదుగా ప్రారంభించారు. మాకు ఒక 8 సంవత్సరాల నుంచి అగ్రిగ్రీన్ ఫార్మ్స్ పేరుతో పౌల్ట్రీ ఫామ్ ఉంది. సో దాన్ని మేము ఇంకా బిజినెస్లో ఎక్స్పాండ్ చేయాలని చెప్పేసి అగ్రికల్చర్ సెక్టర్లో కూడా దిగాము. దాంతో శ్యామ్టెక్ కార్పొరేషన్ అనే కంపెనీని స్థాపించి డ్రోన్ సేవలు కూడా ప్రారంభించడం జరిగింది. మనకి డ్రోన్ వచ్చేసి 20 లీటర్స్ కెపాసిటీతో వస్తుంది. దీంతో వచ్చేసి మనము లిక్విడ్ ఫర్టిలైజర్స్, సాలిడ్ ఫర్టిలైజర్స్, సీడ్ బ్రాడ్కాస్టింగ్ కూడా చేయొచ్చు. అంతేకాకుండా మనకు డిఫారెస్టేషన్లో భాగంగా సీడ్ బాల్స్ కూడా వేయడం జరుగుతుంది. మన డ్రోన్ వల్ల ఉపయోగాలు ఏంటి అంటే 1 ఎకరముని మనము 5 నిమిషాలలో స్ప్రే చేయొచ్చు. పెద్దపల్లి జిల్లా కలెక్టర్ల నుండి ప్రశంసలు కానీ అవార్డులు కానీ అందుకోవడం జరిగింది. సో మా జిల్లా అధికారుల నుండి కూడా మేము మంచి ప్రోత్సాహాన్ని పొందుతున్నాము. ఇందులోనే భాగంగా మేము డ్రోన్ ఓపెనింగ్ కార్యక్రమానికి కూడా మా జిల్లా కలెక్టర్ గారు ముజమిల్ ఖాన్ గారు కూడా వచ్చి ఈ డ్రోన్ను ప్రారంభించడం జరిగింది. సో అన్ని రకాలుగా అంటే మేము మా సక్సెస్లో భాగంగా ప్రతి ఒక్కరు కూడా మాకు సహాయ సహకారాలు అందిస్తున్నారు. అధికారులు అయితేనేమి, మా పేరెంట్స్ అయితేనేమి, మా మామయ్యలు అయితేనేమి, అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా రైతులు కూడా మాకు అంత సానుకూలంగా స్పందిస్తున్నారు. రోజు రోజుకు పెరుగుతున్న కూలీల కొరత కారణంగా రైతులు అధునాతన సాంకేతిక వైపు మళ్లాలని, దీనివల్ల ఖర్చు, సమయం 2 తగ్గుతాయని అంటున్నారు యువ రైతులు.
వ్యవసాయంలో వచ్చే నూతన సాగు పద్ధతులు, సాంకేతికతను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కడెం ప్రాజెక్టులో నీటి సామర్థ్యంపై ఆయకట్టు రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రాజెక్టులోకి వరద ఇన్ఫ్లోతో సిల్ట్ ఫ్లడ్ గేట్ల సమస్యలతో నీటి సామర్థ్యం డెడ్ స్టోరేజ్కి చేరింది. ఈసారైనా ప్రాజెక్టులో వరద జలాలు వృధా కాకుండా ఆయకట్టుకు సాగునీరు అందాలని డిమాండ్ వ్యక్తమవుతోంది. కడెం ప్రాజెక్టు పరిధిలో 68,000 ఎకరాలకు సాగునీరు అందుతుంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 7.6 టీఎంసీలు. నీటి మట్టం 700 అడుగులు ఉంది. ప్రస్తుతం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 671 అడుగులు ఉంది. గత 3 ఏళ్లుగా మహారాష్ట్ర ప్రాంతంతో పాటు ఆదిలాబాద్ జిల్లాలో చిక్మాన్ వాగు, మర్లవాగు, కుఫ్టీ వాగు, పలికేరు వాగు ప్రాంతాల్లో కురిసిన వర్షాలతో కడెం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుతుంది. అలాగే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిధిలోని క్యాచ్మెంట్ ఏరియాలో వర్షాలు కురిస్తే కడెం ప్రాజెక్టు వరద నీటితో నిండుకుంటుంది. గత 2 ఏళ్లుగా ప్రాజెక్టులోకి 6 లక్షల క్యూసెక్ల ఇన్ఫ్లో ఉండగా 3 లక్షల క్యూసెక్లు అవుట్ఫ్లో ఉంది. ప్రాజెక్టు గేట్లు మొరాయించడంతో వరద జలాలు వృధాగా గోదావరిలోకి వెళ్లాయి. సుమారు 100 టీఎంసీల నీరు వృధాగా సముద్రంలో కలిసింది. ప్రాజెక్టులో నీటి మట్టం డెడ్ స్టోరేజ్ కి చేరింది. దీంతో రబీలో క్రాప్ హాలిడే ప్రకటించారు. ప్రాజెక్టు మరమ్మతులను సకాలంలో పూర్తి చేసి రైతులకు సాగునీరు అందించాలంటున్నారు రైతులు. మరి వ్యవసాయ భూమికి నీరు ఇవ్వడానికి మరి ఏసంగిలో ఎలాంటి వాటర్ లేదు, డెడ్ స్టోరేజ్కి వెళ్ళిపోయింది కనుక మరి మరమ్మతులు ఇప్పటి వరకు కొనసాగుతున్నాయి. మరి వర్షాకాలంలో గిట్ట పూర్తి నీటిని ఇవ్వడానికి రైతులకు ఇవ్వాలని రైతులు కోరుతున్నాము. ఏసంగిలో డెడ్ స్టోరేజ్కి వెళ్ళి రైతులందరికీ క్రాప్ హాలిడే ప్రకటించారు. మరి ఈ వర్షాకాలంలో గిట్ట తగినంత వాటర్ ఉంచి రైతులకు మంచి వాటర్ అందియాలని కోరుచున్నాం. కడెం ప్రాజెక్టు కింద దాదాపుగా క్రాప్ సీజన్కు 60 నుంచి 70 ఎకరాల వరకు ఉన్నది. గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల డ్యామ్ను ఎవరు పట్టించుకోలేదు. దానివల్ల మాకు దాదాపుగా క్రాప్ పోయింది. ఇప్పుడు ఖరీఫ్ సీజన్లో మాత్రం దాదాపుగా 68 నుంచి 70 వేల ఎకరాల వరకు మాకు దాదాపుగా నీరు అవసరం కాబట్టి దానికి తగ్గ చర్యలు తీసుకొని మరి రైతులకు నీరు అందించే ప్రయత్నం చేయాలని రైతుల పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. 1952లో కడెం ప్రాజెక్టును నిర్మించారు. 71 ఏళ్లు కావడంతో ప్రాజెక్టుకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. ప్రాజెక్టులో 18 వరద గేట్లున్నాయి. ఈ ప్రాజెక్టుకు పగుళ్లు ఏర్పడ్డాయి. 1, 2, 3, 4 నెంబర్ల గేట్ల వద్ద పగుళ్లొచ్చాయి. లెఫ్ట్ కెనాల్ రెగ్యులేటరీ వద్ద గత 2 ఏళ్ల నుంచి గండి పడుతుంది. ప్రాజెక్టులో 1955, 1998, 2018, 2022, 2023 సంవత్సరాల్లో భారీగా వరద నీరు చేరాయి. దీంతో కడెం ప్రాజెక్టు నుంచి ప్రతి ఏటా 10 టీఎంసీల వరద జలాలను గోదావరిలోకి వదిలారు. 2022లో గతేడాది జూలై 11న 692 అడుగుల నీరు ఉండగా ఒక్కసారి ఎగువ నుంచి 6 లక్షల క్యూసెక్కుల నీరు చేరింది. ఈ ఏడాది 4 లక్షల క్యూసెక్కుల వరద నీరు చేరింది. వరద గేట్ల సమస్యతో వచ్చిన వరదను వచ్చినట్లే గోదావరిలోకి విడుదల చేశారు. గతేడాది జూలై 27న ఎగువ నుంచి సుమారు 6 లక్షల క్యూసెక్కుల వరద నీరు చేరింది. 48 గంటల్లోనే ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకుంది. ప్రాజెక్టులోని 6 గేట్లు పనిచేయకపోవడంతో వరద జలాలు వృధాగా వెళ్లాయి. జూలై నెలలో చేరిన వరద జలాలు వృధాగా వదిలేయటం, ఆగస్టులో వరద నీరు చేరకపోవడంతో నీటి సామర్థ్యం తగ్గింది. కడెం ప్రాజెక్ట్ డెడ్ స్టోరేజ్కి చేరింది. కడెం ప్రాజెక్టులో సిల్ట్ భారీగా చేరుతోంది. ప్రాజెక్ట్ క్యాచ్మెంట్ ఏరియాలో 3 కిలోమీటర్ల పరిధిలో ఒక్కో చెక్ డ్యాం నిర్మించాల్సి ఉంది. కానీ 4 వాగుల నుంచి ప్రాజెక్టులోకి సిల్ట్ చేరుతుంది. ఎక్కడా కూడా సిల్ట్ ని బ్రేక్ చేయడం లేదు. ప్రాజెక్ట్ రిజర్వాయర్ లెవెల్స్ కమిటీ సిల్ట్ ను ప్రతి 2 ఏళ్లకు ఒకసారి అంచనా వేస్తోంది. డ్యామ్ సేఫ్టీ ప్యానెల్ నిపుణులు ప్రాజెక్టును సందర్శించి సిల్ట్ పై ఆందోళన వ్యక్తం చేశారు. 7.6 టీఎంసీల నీటి సామర్థ్యంలో 3.5 టీఎంసీల మేర సిల్ట్ ఉందని నీటిపారుదల శాఖ నిపుణులు అంచనా వేస్తున్నారు. మనకు రైతులకు చాలా ఇబ్బంది అవుతున్నది. ఇప్పటి వరకు 20 సంవత్సరాల నుండి ఇంతవరకు మేము ఎప్పుడు చూడని పరిస్థితి ఇప్పుడు మాత్రం చూడవలసి వచ్చింది. ఎందుకంటే వచ్చిన నీళ్లు వచ్చినట్టు వెళ్ళిపోయినాయి. అధికారుల నిర్లక్ష్యం వల్ల అప్పుడు అలా జరిగింది. మరి ఇప్పుడు రైతులంతా 70,000 ఎకరాలు సాగు చేస్తూ ఉంటారు, రైతులు చేస్తూ ఉంటారు వ్యవసాయము. మరి వాళ్ళు చాలా ఇబ్బందిగా ఉన్నారు. మొన్న కూడా పంట చేయలేదు. ఇప్పుడు కూడా మళ్ళీ వస్తాయా లేదా అన్నట్టు ఆందోళన చెందుతున్నారు రైతులంతా. ప్రాజెక్టు మరమ్మతులకు ప్రభుత్వం 9 కోట్లు మంజూరు చేసిందన్నారు రైతులు. రిపేర్లు సకాలంలో చేపట్టి వరద జలాలు వృధా కాకుండా చర్యలు చేపట్టాలన్నారు స్థానికులు. ఈ యొక్క కడెం ప్రాజెక్టు గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల కడెం ప్రాజెక్టు గత 2 సంవత్సరాలు కూడా కంటిన్యూస్గా 2 సంవత్సరాలు కూడా ఓవర్ఫ్లో అయిపోయి
నీళ్ళన్నీ వెళ్ళిపోవడం జరిగింది. ఈరోజు ఇదే కారణం, కేవలం కారణం డెడ్ స్టోరేజ్ కారణం, గత ప్రభుత్వ నిర్లక్ష్యం. గేట్లు కరెంటు ద్వారా ఎలక్ట్రిక్ ద్వారా లేవలేదు. ఆ ఫ్లడ్ ఫుల్ వచ్చినప్పుడు యూత్ పిల్లలు వచ్చేసి మాన్యువల్గా గేట్లు లేపడం జరిగింది. ఆ లేచిన గేట్లని మళ్ళీ కూర్చోకపోవడం వల్ల వాటర్ అంతా వచ్చినట్టు వెళ్ళిపోవడం జరిగింది. దానివల్ల డెడ్ స్టోరేజ్కి వచ్చింది అది. కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వెంటనే 9 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. కడెం ప్రాజెక్టు డెడ్ స్టోరేజీకి చేరకుండా చర్యలు చేపట్టి ఆయకట్టకు సాగునీరందించాలనే డిమాండ్ వ్యక్తమవుతోంది. నిజామాబాద్ జిల్లాలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ఈసారి వర్షాలు బాగా కురుస్తాయని ఆశించిన రైతులు ముందుగానే సాగుకు సిద్ధమయ్యారు. జూన్ 3వ వారం కూడా పూర్తవుతున్నా జిల్లాలో 1-2 చిన్న చినుకులు తప్ప ఇంకా వర్షాలు పడటం లేదు. దాంతో ఆందోళన చెందుతున్నారు రైతులు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో సాధారణంగా జూన్ మాసంలోనే దాదాపు నాట్లు పూర్తవుతాయి. ఈసారి పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. వర్షాలు కురవకపోవడం, భూగర్భ జలాలు తగ్గిపోవడంతో ఖరీఫ్ పనులు ఆలస్యమవుతున్నాయి. రైతులు ముందస్తుగానే సాగుకి సిద్ధమై వ్యవసాయ క్షేత్రాలను సాగుకి సిద్ధం చేశారు. గేట్లు చెక్కడం, దుక్కిలు దున్నడం దాదాపు పూర్తి చేశారు. బోర్ల కింద సాగు చేసేవారు నారుమళ్లు వేసినా ఎండల కారణంగా ఎండిపోయాయి. దీంతో మరోసారి నారుమళ్లు వేసుకున్నారు. ఇక కరెంటు కోతల వల్ల కూడా తీవ్రంగా నష్టపోతున్నామని చెబుతున్నారు రైతులు. ఈసారి పంటలు ఆలస్యం అవడం వల్ల దిగుబడి తగ్గే అవకాశం ఉందని, కనీసం పెట్టుబడి కూడా రాదని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ నిజామాబాద్ జిల్లా కానీ తెలంగాణలో అంతటా వర్షాలు లేవు. ఫస్ట్ మొదట్లో 15 రోజుల కింద వర్షాలు వచ్చినాయి. ఆ వర్షంకు మేము పోయి మొక్కజొన్న కానీ సోయాబీన్ కానీ ఇక్కడ పెట్టినాం పంట పెట్టినాం. వాళ్ళ పంటలు ఈసారి ఎండిపోయే పరిస్థితికి వచ్చింది. ఎందుకంటే 15 కనీసం 20 రోజుల నుంచి ఒక వర్షం సుఖలేదు. నిన్న మనసుక మేఘాలు వచ్చినాయి, వస్తాయి వర్షాలు వస్తున్నాయి అన్న చెప్పారు. ఎక్కువ చినుకు సుఖ లేదు. దీనివల్ల పెద్ద మొత్తంలో నష్టపోవాల్సిన పరిస్థితి వస్తుంది. మళ్ళీ ఒక మగాన ఈ నీళ్లు పారిద్దామన్న సుఖ నీళ్లు ఈ నెల రోజుల నుంచి నీళ్లు లేక వర్షాలు లేక బోర్లు సుఖ నడిచినాయి, తక్కువ పోతుంది. దీనివల్ల బోర్ల సుఖ నీళ్లు రావడం లేదు. దీనివల్ల ఒక రైతు కనీసం ఎకరం వెంబట 10,000 నుంచి 15,000 రూపాయలు నష్టపోతున్నాడు. ఎటువంటి ప్రాజెక్టు నీటి ఆధారం కానీ ప్రాజెక్టు కింద ఉన్నటువంటి ఆధారం ఏమి లేకపోవడం వలన భూగర్భ జలాలు అడగంటి కూడా సాధారణం కంటే తక్కువగా వస్తున్నాయి. కాబట్టి బోరు బావుల ద్వారా కూడా నీరు అధికంగా రాకపోవడం వలన 1 ఎకరము పారే పరిస్థితి ఉన్న రైతుకు 6 ఎకరం కూడా పారకపోవడంతో ఇలా కూడా ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుంది. నిజామాబాద్ జిల్లాలో వరుణుడు ముఖం చాటేశాడు. గత 20 రోజులుగా జిల్లాలో ఒక్క భారీ వర్షం కూడా నమోదు కాలేదు. దీంతో భూగర్భ జలాలు తగ్గుముఖం పట్టాయి. చాలా చోట్ల బోర్లు కూడా ఎత్తేశాయి. ఖరీఫ్ సీజన్ ఆరంభంలో వర్షాలు బాగా కురుస్తాయని, చెరువులు, కుంటలు, జలాశయాలన్నీ నిండి సమృద్ధిగా పంటలు పండుతాయని ఆశించి రైతులు సాగు ప్రారంభించారు. నార్లు పోసి నాట్లు కూడా వేశారు. ఒక పక్క వర్షాలు ముఖం చాటేస్తుంటే మరో పక్క భానుడు భగభగమంటున్నాడు. వాతావరణం ఇంకా వేసవిని తలపిస్తుంది. అధిక వేడి, ఉక్కపోతతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ప్రస్తుతం నిజామాబాద్ జిల్లాలో 39 నుంచి 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎండ తీవ్రత కారణంగా భూగర్భ జలాలు కూడా అడుగంటుతున్నాయి. వర్షాభావ పరిస్థితుల కారణంగా శ్రీరామ్ సాగర్, నిజాం సాగర్ సహా జలాశయాలన్నీ డెడ్ స్టోరేజ్ కి చేరుకున్నాయి. దీంతో పంటలు సాగు చేసేందుకు ముందుకు రావడం లేదు రైతన్నలు. సోయా, పత్తి, మందు అంతా తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాము. ఇప్పుడు దాకా వాన లేదు. పబ్లిక్ మొత్తం పరిశాన్ ఉన్నాం మేము రైతులు. ఇప్పుడు దాకా నిరుడు అలుకుడు అయిపోయిండే. ఇప్పుడు ఈ సంవత్సరం ఏమో వాన లేదు, ఏం లేదు. ఇత్తనాలు తెచ్చుకున్నాము, మరి మందు తెచ్చుకున్నాము, వాన లేదు, అలుకుడు లేదు. పబ్లిక్ మొత్తం పరిశాన్ ఉన్నాం మేము. ఈ ఎండ తీవ్రతకు మరి నీటిలో ఉన్న నీటి పరిస్థితి లేకపోవడం, బోర్లు మరి అడుగంటికి పోవడం, మరి రైతు పరిస్థితి 45 రోజులు దాటిపోతూ ఉంది. నారు పోసి మరి 45 రోజుల్లో నాటు వేసుకోవాల్సిన పరిస్థితిలో మరి బోర్లో నీళ్ళు లేక మరి ఉమ్మడి జిల్లా నిజామాబాద్ జిల్లా వరప్రద అయినటువంటి సాగర్లో నీళ్ళు లేకపోవడం, మరి కాలువ ద్వారా ఎటువంటి నీళ్లు రాని పరిస్థితి. మరి ఈరోజు చూస్తూ ఉంటే దేశానికి అన్నం పెట్టే రైతు పరిస్థితి మరి రేపు అప్పులో బిల్లో
మరి కూరుకునే పరిస్థితి ఉంది. ప్రతి సంవత్సరం జూలై 2వ వారం మొదలుకొని ఆగస్టు 2వ వారం వరకు భారీ వర్షాలు కురుస్తాయి. ఈ సమయంలోనే జలాశయాలకు నీరొస్తుంది. కానీ ఈ సంవత్సరం జూన్ 3వ వారం గడిచిపోయింది, అయినా వర్షాలు కురవడం లేదు. మరో వారం రోజులు ఇలాగే ఉంటే పరిస్థితి దారుణంగా తయారవుతుంది. జిల్లాలోని మెండోరా, ముప్కాల్, రెంజల్, ఆర్మూర్, నిజామాబాద్ రూరల్, బాల్కొండ, నందిపేట, ఇందల్వాయ్, బోధన్, రుద్రూరు, ధర్పల్లి, మాక్లూరు, మోపాల్ మండలాల్లో లోటు వర్షపాతం నమోదైంది. జిల్లాలో ఈ సంవత్సరం 5,32,155 ఎకరాల్లో పంట సాగు చేసేందుకు సిద్ధమయ్యారు రైతులు. ఇప్పటి వరకు 7% పంటలు కూడా సాగు మొదలు కాలేదు. జలాశయాల్లో నీరు లేక వీటిపై ఆధారపడ్డ ఆయకట్టు రైతులు ఇబ్బంది పడుతున్నారు. జలధార ఉన్న బోర్లు సైతం ఎత్తేయడంతో పంటలపై ఆశలు సన్నగిల్లుతున్నాయి రైతులకు. భూగర్భ మట్టాలు ఇప్పటికే 40 మీటర్ల లోతుకు వెళ్లినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదాద్రి కొండ చుట్టూ సామూహిక గిరి ప్రదక్షిణలో పాల్గొన్నారు ప్రభుత్వ విప్ బీర్లా ఐలయ్య, ఆలయ ఈవో భాస్కర్ రావు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జన్మ నక్షత్రం స్వాతి సందర్భంగా వైకుంఠ ద్వారం దగ్గర పూజలు నిర్వహించారు ఆలయ అధికారులు, భక్తులు. తర్వాత కొండపైకి మెట్ల మార్గంలో వెళ్లారు బీర్లా ఐలయ్య, ఆలయ ఈవో భాస్కర్ రావు. భారీ సంఖ్యలో తరలి వచ్చిన భక్తులు కొండ చుట్టూ సామూహిక గిరి ప్రదక్షిణ చేశారు. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో ప్రజలు ఆయురారోగ్యాలతో ఉండాలన్నారు చెన్నూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో గౌడ కులస్తుల ఆధ్వర్యంలో శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే వివేక్ హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. తర్వాత ఆలయ కమిటీ సభ్యులు వివేక్ వెంకటస్వామిని శాలువాతో సన్మానించారు. యోగా సాధనతో శారీరక, ఆధ్యాత్మికంగా ఆరోగ్య సమతుల్యత ఏర్పడుతోందన్నారు మంత్రి దామోదర రాజ నరసింహ. ప్రపంచ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆయుష్ డిపార్ట్మెంట్ నెక్లెస్ రోడ్లో నిర్వహించిన కర్టెన్ రైజర్ ప్రోగ్రాంలో ఫ్లాగ్ ఆఫ్ చేసి యోగా వాక్ను ప్రారంభించారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి. ఈ నెల 21 నిర్వహించే ప్రపంచ యోగా డేలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు దామోదర. విశ్వాసాలకు మతాలకు అతీతంగా ధ్యానము, శరీరము, దృఢత్వము, స్టెబిలిటీ, ఎంత స్ట్రెస్ ఉన్నా ఆ తట్టుకునే మార్గాన్ని చూపెట్టేది యోగా. యోగా అనేది ప్రతి స్కూల్లో, ప్రతి కాలేజీలో, ప్రతి జాగల యోగాని ఒక కరికులంలో చేర్చి ఎంప్లాయీస్ కానీ, ప్రైవేట్ ఎంప్లాయీస్ కానీ, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా యోగా బ్రేక్ అనేది తీసుకొని హెల్తియర్ తెలంగాణ ఈజ్ ఎ వెల్తియర్ తెలంగాణ అని చెప్పి ఆరోగ్యవంతమైన తెలంగాణగా ఎదగాలి, దిక్సూచిగా మారాలని చెప్పి ఈ ప్రభుత్వం విశ్వసిస్తున్నది. ఆ దిశగా మా యొక్క ప్రయత్నం.
బీహార్లోని అరారియాలో నిర్మాణంలో ఉన్న ఓ బ్రిడ్జి ఒక్కసారిగా కుప్పకూలింది. బక్రా నదికి వరద రావడంతో నదికి అడ్డంగా పడిపోయింది. కోట్లాది రూపాయల ప్రజాధనంలో నిర్మించిన బ్రిడ్జ్ క్షణాల వ్యవధిలో పడిపోవడంపై ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే 2020లోనూ బక్రా నదికి వరద పోటెత్తడంతో బ్రిడ్జి కూలిపోయింది. ఆ సమయంలో బ్రిడ్జిపై ఉన్న 12 మందితో పాటు ఓ బైక్ వరదల్లో కొట్టుకుపోయింది. అరారియా జిల్లాలోని కుర్సకాంత సిక్తి మధ్య ప్రయాణ దూరం తగ్గించడానికి తిరిగి ఈ బ్రిడ్జి నిర్మిస్తున్నారు. దీనికోసం 12 కోట్ల రూపాయలను కేటాయించింది బీహార్ ప్రభుత్వం. బ్రిడ్జి ప్రారంభానికి నోచుకోకుండానే మరోసారి నదిలో పడిపోయింది. దీంతో బీహార్ ప్రభుత్వం అవినీతికి బ్రిడ్జి నిర్మాణం అద్దం పడుతోందంటున్నారు నెటిజన్లు. पुल जो टूटा है ये विभाग का जो है लापरवाही और पदाधिकारी, ये जो कंस्ट्रक्शन के जो मालिक हैं उनके लापरवाही से ये पुल टूटा है। क्योंकि काम जो है वह जो मापदंड का होना चाहिए वो मापदंड से काम नहीं हुआ, जिसके कारण ये पुल टूटा है। और हम प्रशासन से मांग करते हैं जो इस पर कड़ी से कड़ी कार्रवाई होनी चाहिए और जो दोषी हैं उसको जेल जाना चाहिए। బీహార్లోని అరారియాలో నిర్మాణంలో ఉన్న ఓ బ్రిడ్జి ఒక్కసారిగా కుప్పకూలింది. బక్రా నదికి వరద రావడంతో నదికి అడ్డంగా పడిపోయింది. కోట్లాది రూపాయల ప్రజాధనంతో నిర్మించిన బ్రిడ్జి క్షణాల వ్యవధిలో పడిపోవడంపై ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే 2020లోనూ బక్రా నదికి వరద పోటెత్తడంతో బ్రిడ్జి కూలిపోయింది. ఆ సమయంలో బ్రిడ్జిపై ఉన్న 12 మందితో పాటు ఓ బైక్ వరదల్లో కొట్టుకుపోయింది. అరారియా జిల్లాలోని కుర్సకాంత సిక్తి మధ్య ప్రయాణ దూరం తగ్గించడానికి తిరిగి ఈ బ్రిడ్జి నిర్మిస్తున్నారు. దీనికోసం 12 కోట్ల రూపాయలను కేటాయించింది బీహార్ ప్రభుత్వం. బ్రిడ్జి ప్రారంభానికి నోచుకోకుండానే మరోసారి నదిలో పడిపోయింది. దీంతో బీహార్ ప్రభుత్వం అవినీతికి బ్రిడ్జి నిర్మాణం అద్దం పడుతోందంటున్నారు నెటిజన్లు. కరీంనగర్ పట్టణ కేంద్రంలోని భాగ్యనగర్, సంతోష్ నగర్లో వరుస చోరీలకు పాల్పడుతున్నారు దుండగులు. దొంగతనాలకు పాల్పడుతున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. సంతోష్ నగర్ వీధిలోని ఇళ్లలో విలువైన వస్తువులు ఎత్తుకెళ్లారని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఓ ఇంట్లో 2 క్వింటాల బియ్యం, నిర్మాణంలో ఉన్న మరో ఇంటి లిఫ్ట్ గేట్ను ఎత్తుకెళ్లారు దొంగలు. చోరీకి గురైన కారు దృశ్యాలు రేణిగుంట టోల్గేట్ దగ్గర సీసీ కెమెరాల్లో గుర్తించారు. దాదాపు 8 ఇండ్లలో విలువైన వస్తువులను చోరీ చేసినట్టు కాలనీ వాసులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు పోలీసులు. Ako